ఆప్కి అదాలత్లో సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ మీద ఉన్న ఆరోపణ, ఈవిడ ప్రభుత్వంలో ముస్లింలను భయపెడుతున్నారు. స్మృతి గారు, మీరు మైనారిటీ అఫేర్స్ మినిస్టర్. మీరు మంత్రి అయిన వెంటనే మేము వేసిన ఆరోపణ ఏంటంటే మీరు సంఘ పరివార్కి సంబంధించిన వారు, అదే కాక ఒక ప్యూర్ హిందూని మైనారిటీ వాళ్ళ మినిస్టర్ని చేశారు. హిస్టరీలో ఇలాగ జరిగిందే లేదంట. నేను బంగల్లో ఉన్నాను. అక్కడ మమతా బెనర్జీ దగ్గర మెజారిటీ ఉండింది. ఎలక్షన్ రోజు ఆమె దుర్గా మంత్రాన్ని చెప్తూ ఉంది. ఇందులోంచే మీరు తన మతాన్ని చూడండి. అక్క దీన్ని ఒప్పుకుంటున్నారు, దాన్ని ఎందుకు ఒప్పుకోవటం లేదు? సెంట్రల్లో ఇప్పటి వరకు మైనారిటీకి ముస్లిమ్స్ మాత్రమే ఇలా మినిస్టర్గా చూడండి, ఉన్నారు. ముందు మైనారిటీ అంటే ఏంటి అర్థం? ముస్లిం, క్రిస్టియన్స్, పార్సీ, జైన్, బుద్ధ, సిక్. నేను పార్సీ కుటుంబంలో కోడలుగా ఉన్నాను. ఈ లోకంలో పార్సీ వాళ్ళు 56,000 మాత్రమే ఉన్నారు. మీరే అసలైన భయంకరమైన మైనారిటీ. కానీ నేను చాలా సంతోషపడుతున్నాను. నా దగ్గర చర్చించినప్పుడు వాళ్ళు యాన్ ఇండియన్ కెనాట్ బి మైనారిటీ ఇన్ హిస్ ఆర్ ఓన్ కంట్రీ. ఇది నా దేశం. ఇందులో మెజారిటీగా ఇండియన్స్ ఉన్నారు. ఇక్కడ ఇండియన్స్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకని? నేనొచ్చి నా ఒక్క దేశం ఒక్క కళాచారాన్ని బట్టి నేను మీతో మాట్లాడగలను. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాను. ఐఐటి కౌన్సిల్ కూడా జరిగింది. ఆ రోజు ఐఐటి కౌన్సిల్లో మొదటి చైర్పర్సన్గా ఇండియాలో నిర్ణయించబడ్డారు. ఆమె పేరు టెసీ థామస్. ఆమె ఒక క్రిస్టియన్గా ఉండడం వల్ల ఆమెను అక్కడ అపాయింట్ చేయలేదు. ఆమెను ఎందుకు చేశారంటే ఆమె ఒక మిసైల్ ఉమెన్గా ఉండింది. సరే గాని మీలో ఎంతమందికి అబ్దుల్ కలాం అంటే ఇష్టం? ఆయన్ని ప్రెసిడెంట్గా ఎవరు తీసుకొచ్చారు? భారతీయ జనతా పార్టీ కదా తీసుకొచ్చారు. మీరు నన్ను తప్పుపడుతున్నారు. నేను ఒక హిందూగా ఉంటూ మైనారిటీకి మినిస్టర్గా ఉన్నానంటున్నారు. అదంతా చాలామంది ముస్లింలే ఉండేవారు. అందరు ఆఫీసర్సు ముస్లింగానే ఉండాలని మీరు నా మీద నింద మోపుతున్నారు. నేను ఆరోపణ వేయలేదండి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చెప్తున్నారు. వాళ్ళ మేడం ఆయనకి కంటికి కనిపించలేదా? కానీ నేను ఈరోజు ఒక విషయాన్ని చెప్తాను. ఈ మెజారిటీ మైనారిటీ విషయంలో రాహుల్ గాంధీ నా దగ్గర క్వశ్చన్గా అడిగారు, రాతపూర్వంగా. నేను ఆయనకి ప్రశ్న అడగడం నేర్పించాను. నేను మైనారిటీ అఫేర్ మినిస్టర్గా ఉంటూ ఆయన వైనాడు లోక్సభ చోట్లో నేను 295 ప్రాజెక్ట్స్ని చేశాను. నా అధికారం కిందనే. మరి రాహుల్ గాంధీ ఎందుకు చెప్తున్నాడు ఆయన కన్ఫ్యూజ్ భారతదేశంలో? అయితే అది నా ప్రాబ్లమా ఏంటి? లండన్ లో ఆయన ఆయన ఏమన్నారంటే కన్ఫ్యూషన్ లో ఉండి కోర్టులో గుడ్డ వేసుకుని వెళ్లారు. ఎంత కన్ఫ్యూషన్ లో ఉన్నారంటే తన గోత్రం కూడా చెప్పడం తెలీదు. ఇంకా చెప్పాలంటే ఆయన చూస్తే నాకు చాలా పాపంగా ఉంటుంది. ఇంతవరకు నా పొలిటికల్ జీవితంలో ఎవరు కూడా నన్ను జాతీయ గోత్రాన్ని అడిగింది లేదు. ఆయన ఎలక్షన్లో నుంచోవడం కోసం ఎందుకని హిందువుల వేషం వేసుకోవాలి? మీరు ఎవరైనా చెప్పారా, లేదంటే ఆయన దగ్గర ఆధారం అడిగారా? లేదు కదా. ఆయన ఈ ధర్మాన్ని ఇండియా పొలిటికల్లో రాజకీయ ఆయుధంగా దాన్ని యూజ్ చేస్తున్నారు. ఈ విషయంగా మీరు ఓఎస్ఎస్ఆర్ కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే మిగతా దేశాల్లో ఒక హేట్ క్రైమ్ జరుగుతుందంట. గెడ్డం తోపిని చూస్తేనే ప్రజల్ని చిత్తక బాధేస్తున్నారంట. ఓవైసీ గురించి చెప్పాలంటే నా గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు స్కాలర్షిప్ని ఆపేశారంట. 1 నుంచి 8 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుందంట దేశంలో. ఎడ్యుకేషనే ఫ్రీగా ఉంటున్నప్పుడు స్కాలర్షిప్ ఎందుకని? ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అడగండి. మీరు కాంగ్రెస్ పీరియడ్లో మీరు అపీస్ అనే పేర్లో మైనారిటీ సెక్షన్లో 1 నుంచి 8 వరకు మీరు స్కాలర్షిప్ అని ఒకటి ఇచ్చారు. కానీ అది అవసరం లేదు, ఎడ్యుకేషనే ఫ్రీ కదా. నేను చెప్పేది ఏంటంటే అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ ఫ్రీ ఎడ్యుకేషనే కదా దొరుకుతుంది. అందుకని నేను మైనారిటీకి శత్రువు అని చెప్పారు. మీరు వాళ్ళ 40% బడ్జెట్ ని తగ్గించేశారంట కదా. 40% ఇస్తున్నాను, కానీ మీరు అది ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టాల్సిన దారి లేనప్పుడు నేను మీకెందుకు ఇవ్వాలి? అది ప్రజల ఒక్క డబ్బు సార్. ప్రజల డబ్బు పెట్టుకొని నేనేం చేస్తాను? అది నేను ఇచ్చేసి పొలిటికల్లో పేరు తెచ్చుకోవాలా? ఈరోజు మీరు చూసారంటే బడ్జెట్లో మనం అడుగుతున్నాం,
150కి పైగా నర్సింగ్ కాలేజ్ వస్తున్నాయి, 150కి పైగా మెడికల్ కాలేజు వస్తున్నాయి. అందులో ఈ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే చదవాలని మేం చెప్పావా? లేదే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీనో త్రిణామూల్ కాంగ్రెసు అప్పుడప్పుడు ఎందుకని నింద మోపుతున్నారు? ఎందుకంటే వాళ్ళు డివైడ్ అయిన రూట్లోనే పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడొచ్చి ఈ కడిగేసేసారికి అన్ని బాధ్యతలు ఆయన నెత్తిమీద వేసుకోవాలనుకుంటే ఈ దేశం ఒక్క రాజకీయ మూలంగా నేను చెప్తున్నా, ఈ దేశంలో రాజకీయం నడపడానికి ఆ కుటుంబం ఈ దేశాన్నే ముక్కలు చేసింది. ఇది నేను డైరెక్ట్ గానే చెప్తాను. మతం పేర్లు ఈ దేశాన్ని వేరు చేశారు. వెళ్ళి కార్గే సార్ దగ్గరే చెప్పండి, ఊరుగా తిరగమనండి, గ్రామానికి వెళ్ళి ప్రజల్ని చూడమనండి, అతన్ని ప్రజల కాల్లో వెళ్ళి పడమని చెప్పండి. ఈ దేశాన్ని మతం పేర్లో వేరు చేసాం, దేశాన్ని మేము ముక్కలు చేసాం. అలా చేస్తే మాత్రమే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ దేశంలో పీఎం అవ్వగలరు. ఇది చెప్పి ఆయన క్షమాపణ అడుగుతారా? ఈ విషయంగా ఆయన నోరే తెరవరే. అసలు ఏమన్నారంటే రాహుల్ గాంధీ ఈ దేశంలో మన ముందు రాహుల్ పిఎం వచ్చి గాంధీ ఒక సహజ సిటిజన్ గానే మదిస్తున్నాడంట. ఆయన ఇలా చెప్పి రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ఈ దేశాన్ని వేరు చేస్తున్నాం అని చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఈ దేశాన్ని వేరు చేశారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే ఎప్పుడు చూసినా హిందూస్ని అటాక్ చేసి మరీ మాట్లాడతారు. అది కూడా హిందూస్నే సెకండ్ క్లాస్ సిటిజన్ గా చూస్తూనే ఉన్నారు. అదే మన్మోహన్ సింగ్ చెప్పారు కదా, దేశంలో ఎంతగా రిసోర్స్ ఉందో అందులో దేశానికి ఎటువంటి హక్కు లేదు, ఒక విశేషమైన సమాజానికే ఉంది. అప్పుడు ఇదంతా వేరు చేసే రాజకీయం కదా. స్మృతి మేడం, ఇవాళ ఓఎస్ఎస్ఆర్ అప్పుడప్పుడు చెప్తున్నారు ముస్లిమ్స్ అందరూ జైల్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారంట. వాళ్ళ జీవితాలు నరకం అయిపోయిందంట. ముస్లిమ్స్ ప్రాపర్టీస్ ని బుల్డోజర్తో గుద్దేస్తున్నారంట. మదర్సేని రైడ్ చేస్తున్నారంట. మదర్సా రైడ్ గురించి మీరు చెప్తున్నారు కదా. ఒక దేశంలో చట్టం సరిగ్గా ఉండాలనే కదా ఇంత యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ అందువల్ల మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. నేనెందుకు దాని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ ఆప్కే అదాలత్లో యోగి సార్ కూడా ఒకసారి వచ్చారు. ఇక్కడ ఏ మతానికి చెందిన వాళ్ళు వచ్చారో తెలీదు, సారీ. ఇక్కడ ఎవరంతా మైనారిటీ సెక్షన్ చెందిన వాళ్ళో కూడా నేను అడగను. కానీ మీకు ఖచ్చితంగా మైనారిటీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండే ఉంటుంది. ఏంటి మీ ఫ్రెండ్స్కంతా ఈ దేశం జైల్లా కనిపిస్తుందా? ఓవైఎస్ఆర్ ఇలాంటి నిందని మోపుతున్నారు కదా. కానీ ఆయన ముందు రాహుల్ గాంధీ సార్ గారి స్టేట్మెంట్ని గమనించాలి. రాహుల్ సార్ జమ్మూకు వెళ్లారు, నాకు తెలిసి జనవరి చివరి వారం అనుకుంటా. ఆయన వచ్చి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరుకంటే చదివి చూడండి సార్. ఆయనే చెప్పిన మాట ఇది. దేశంలో పరిస్థితి బాలేదని మీడియా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ప్రజలు ఒకరిని ఒకరు కొట్టుకుందామని అనుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే, నేను అన్ని చోట్ల చుట్టూ చూశాను, కానీ ఒక్కరు కూడా వచ్చి నా దగ్గర ఎటువంటి కంప్లైంట్ చేయలేదు, కానీ అన్ని చోట్ల పరిస్థితి నార్మల్గానే ఉందని చెప్పారు. కానీ ఓవైసీ సార్, నన్ను మీరు నమ్మద్దు, రాహుల్ గాంధీని నమ్మండి. సరే, మరి ఈ మైనారిటీ ప్రజల దగ్గర మీరు, అది కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్త్రీల దగ్గర మీరు చెప్పగలరా? వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు, భయపడాల్సిన నేను మళ్ళీ అవసరం మీకు లేదని తిరిగి చెప్పి. చెప్తున్నాను సార్, ఎక్కడ భయపడవలసిన అవసరం లేదో అటువంటి ప్లేస్లో మీరు భయపడవలసిన సిచ్యువేషన్ని క్రియేట్ చేయకండి. అదేదో పులొస్తుంది అనే కథ ఉంది కదా, అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. పులొస్తున్నా అరుస్తున్నారు, అందుకని అన్ని చోట్ల ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు భయపెట్టే రాజకీయాన్ని నడిపిస్తారు. మేము దేశం యొక్క ఎదుగుదలను చూపించే రాజకీయాన్ని చేస్తాం, అదే మాకు వాళ్ళకి తేడా. స్మృతి మేడం దగ్గర నా క్వశ్చన్ ఏంటంటే, మనం టీవీ ఛానల్ మూలంగా చాలా ఛానల్స్ని మనం చూస్తున్నాం. చాలా ఎక్కువ మంది లీడర్స్ గుడికి వెళ్తున్నారు, పూజల్ని కూడా చేస్తున్నారు. సడన్గా ఈ మార్పుని మీరు ఎలా చూస్తున్నారు? దీని గురించి మీరు ఏమంటారు? చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళే ఈ నాటకాన్ని ఎక్కువ నడిపిస్తారు. 2019లో ఎలక్షన్ వచ్చినప్పుడు రోడ్డు మీద నమాజ్ చదివారు. తర్వాత విధానసభ ఎలక్షన్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళి గంటను కొట్టారు. మీరు వచ్చి ఇప్పుడు మతం పేరుతో మాట్లాడాలంటే, ఇస్లాంలో విగ్రహాన్ని పెట్టి పూజించటం లేదు. నేను దీన్ని అంగీకరిస్తున్నాను. అంటే ఎవరంతా డిఫరెంట్ అయిన రాజకీయాన్ని అడ్వెంచర్స్ చేస్తున్నారో, మీరు రాజకీయాన్ని హేళనగా చేయండి, పర్వాలేదు. మతాన్ని మీరు హేళన చేయకండి.
ఈరోజు మీ ముందొచ్చి కూర్చున్నాను, కానీ మీ అందరికీ నా గోత్రం ఏంటో ఖచ్చితంగా తెలీదు. కానీ రాహుల్ గాంధీ గోత్రాన్ని మీరు ఎవరన్నా అడిగి చూడండి, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పేస్తారు. కానీ మీ ప్రశ్న చాలా బావునింది. కానీ మీరు ఇది ఎలా ఆలోచించారు? ఇది ఎలా పుట్టిందంటే, ఎప్పుడంతా మనం చెప్పామో 3 కోట్ల మంది ప్రజలకి ఇల్లు కట్టడం, అప్పుడు మతం గురించి మాట్లాడతారు. ఎప్పుడు మేము వచ్చి 10 కోట్ల మందికి ఆయుష్ భారత్ ఇచ్చామని చెప్తామో అప్పుడు కూడా మతం గురించి మాట్లాడతారు. అది కూడా ఎప్పుడంతా మేము 11 కోట్ల టాయిలెట్స్ని కట్టించామని చెప్పామో అప్పుడు కూడా మతం గురించి మాట్లాడతారు. మేము ముద్రా యోజన లోన్ని 32 కోట్ల మందికి ఇచ్చామని చెప్పామో అప్పుడు కూడా వాళ్ళ మతం గురించే మాట్లాడతారు. కానీ వీళ్లే విదేశానికి వెళ్లి మన గురించి మాట్లాడేటప్పుడు మతం గురించి మాట్లాడలేదు. కోర్టులో నెత్తిమీద గుడ్డ వేసుకుని మరీ తిరిగారు. వాళ్ళ మతం గురించి పాపం ఒక విషయం తెలుసుండదు. ప్రభు రాముడు చెప్తున్నారు, జననీ జన్మభూమిష్ట స్వర్గాదబి గరియసి. నేను జీవిస్తున్న భూమి నాకు స్వర్గమని చెప్పారు. అది ఎప్పుడు చెప్పారు? లంకని ఆయనకు బహుమతిగా ఇచ్చినప్పుడు చెప్పారు. నాకిదంతా అక్కర్లేదు, నా భూమి మట్టి నాకు స్వర్గం కన్నా ఎక్కువని చెప్పారు. అందువల్ల ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు హిందూ వేషం వేస్తున్నారే, వీళ్ళని శ్రీరాముడి చిన్న చిన్న మంత్రాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పండి. అప్పుడే వీళ్ళు లండన్కి వెళ్లి మన దేశం గురించి తప్పుగా మాట్లాడరు. ఇప్పుడు రాబర్ట్ వడ్రాన్ కూడా రాముడి వాళ్ళు గుడి కోసం చెప్తున్నారా? డొనేషన్ ఇచ్చాడంట. ఇచ్చారా? ఆ, ఆయన ఫేస్బుక్ అకౌంట్లో రాసి అప్డేట్ చేశారు. ఆయనకొక విషయం తెలీదు. పాపం చేసి సంపాదించిన డబ్బు ఎప్పుడూ దేవుడికి వెళ్ళి చేరదు. ప్రజలొచ్చి టీవీలో వెవ్వా ముఫ్తీని శివుడి గుడికి వెళ్ళి మాల వేసేది అందరూ చూశారు. అందుకనే ప్రజలు అడుగుతున్నారు, ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుందని అడుగుతున్నారు. అదే చెప్తారు కదా, మోదీ ఉంటే